హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే టూరిస్ట్ ఫ్యామిలీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే శశి కుమార్ తన వైఫ్ సిమ్రాన్, అలాగే పెద్ద కొడుకు నీతు, అలాగే చిన్న కొడుకుతో కలిసి రహస్యంగా శ్రీలంక నుంచి సముద్ర మార్గంలో రామేశ్వరానికి బోట్లో వచ్చేస్తాడు. అలా రహస్యంగా బోట్లో వచ్చి రామేశ్వరంలో దిగి, అమ్మయ్య ఇండియాకి వచ్చేసాం, ఇక్కడ ప్రశాంతంగా ఆనందంగా బ్రతకవచ్చు అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ శశి కుమార్ చిన్న కొడుకు పడవలో నా బ్యాగ్ ఒకటి మర్చిపోయాను అని ఆ బ్యాగ్ కోసం ఆ పడవ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో అక్కడ కాపలా కాస్తున్న కానిస్టేబుల్కి శశికుమార్ ఫ్యామిలీ దొరికిపోతుంది. దాంతో ఆ కానిస్టేబుల్ శశికుమార్ని చూసి, అసలు మీరెవరు, ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతాడు. దాంతో శశికుమార్ ఆ కానిస్టేబుల్ని చూసి, సార్ నేను శ్రీలంక నుంచి ఇక్కడికి వలస వచ్చేసాను, అక్కడ చాలా నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయాయి, అక్కడ జీవించడమే చాలా కష్టంగా ఉంది, అందుకే నా ఫ్యామిలీని తీసుకుని ఇక్కడికి వచ్చేసాను అని నిజం చెప్పేస్తాడు. దాంతో ఆ కానిస్టేబుల్ శశికుమార్ని చూసి, సరే అక్కడి నుంచి ఇక్కడికి వలస వచ్చేసావు, ఇక్కడ నీకెవరైనా తెలుసా, ఇక్కడ ఎలా బ్రతుకుతావు అని అడుగుతాడు. దానికి శశికుమార్ కానిస్టేబుల్ ని చూసి, సార్ ఇక్కడికి మా బామర్ది రమ్మన్నాడు, మా బామర్ది మమ్మల్ని తీసుకుని వెళ్లడం కోసం ఇక్కడికే వచ్చి ఉంటాడు, కానీ మిమ్మల్ని చూసి ఎక్కడో దాక్కుని ఉండి ఉంటాడు సార్, తనను గుర్తుపట్టడం చాలా ఈజీ, తను చాలా లావుగా ఉంటాడు అని అంటాడు. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ వెంటనే ఆ చుట్టుపక్కలంతా వెతగ్గా ఒక బోటు వెనకాల యోగిబాబు దాక్కుని ఉంటాడు. దాంతో కానిస్టేబుల్ యోగిబాబుని అలాగే ఆ శశికుమార్ ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేసి జీబ్లో పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ శశికుమార్ చిన్న కొడుకు తన బ్యాగ్ లో నుంచి ఒక కుక్క పిల్లని తీసి, ఆ కుక్క పిల్ల తనకి బీచ్ లో దొరికింది అని శశి చిన్న కొడుకు ఒక మనసు కరిగిపోయే ఒక ఎమోషనల్ స్టోరీని చెప్పడంతో నిజంగానే కానిస్టేబుల్ మనసు కరిగిపోతుంది. దాంతో కానిస్టేబుల్ ఆ శశికుమార్ ఫ్యామిలీని చూసి, మీ ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ లాగా ఉంది, మీరు శ్రీలంక నుంచి బ్రతకడం కోసం చెన్నైకి వలస వచ్చారు, సో నేను మిమ్మల్ని చూడలేదు, మీరు కూడా నన్ను చూడలేదు, హ్యాపీగా వెళ్లి జీవించండి అని నడి రోడ్డు మీదే ఆ శశికుమార్ ఫ్యామిలీని వదిలేసి కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో శశికుమార్ బామర్ది వెంటనే ఒక క్యాబ్ ని బుక్ చేయడంతో శశికుమార్ ఫ్యామిలీ అందరూ కూడా ఫస్ట్ రామేశ్వరం చూసి ఆ తర్వాత చెన్నై వెళ్ళాలి అని అనుకుంటారు. నిజానికి శశికుమార్ చాలా మంచివాడై ఉంటాడు. ఎంత మంచివాడు అంటే తన దగ్గర చెత్త ఉన్న రోడ్డు మీద వేయకుండా ఆ చెత్తనంతా కూడా తన దగ్గర దాచుకుని, ఆ తర్వాత ఎక్కడన్నా డస్ట్బిన్ కనిపిస్తే దాన్నంతా తీసుకుని వెళ్లి ఆ డస్ట్బిన్ లోనే వేస్తూ ఉంటాడు. అంత మంచితనంతో ఈ శశికుమార్ జీవిస్తూ ఉంటాడు. అలా శశికుమార్ ఫ్యామిలీ క్యాబ్ లో రామేశ్వరం మొత్తం తిరిగి ఆ తర్వాత ఫ్యామిలీ మొత్తం చెన్నైకి చేరుకుంటారు. చెన్నైలో యోగిబాబు వీళ్ళు నివసించడం కోసం ఒక ఇల్లుని ఆల్రెడీ చూసి పెట్టి ఉంటాడు. ఆ ఇంటికి వెళ్ళడానికి ముందు యోగిబాబు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని చెప్తూ ఉంటాడు. అవేమిటి అంటే, మీరు వలస వచ్చిన విషయం ఎవరికీ తెలియకూడదు, ఎవరికి ఆ విషయం చెప్పకూడదు, అలాగే మీరు మాట్లాడే భాషని కూడా మార్చుకోవాలి, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా అసలు మాట్లాడకూడదు అని యోగిబాబు కొన్ని రూల్స్ ని చెప్పి తను చూసినటువంటి ఆ ఇంటి ఓనర్ తో మాట్లాడడం కోసం ఆ ఇంటి దగ్గరికి బయలుదేరతారు. అలా యోగిబాబు శశి ఫ్యామిలీని తను చూసినటువంటి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉండడంతో యోగిబాబు సడన్ గా చాలా భయపడిపోతాడు. ఎందుకంటే ఈ ఇంటి ఓనర్ పోలీస్ ఆఫీసరా, ఇతనికి శశికుమార్ ఫ్యామిలీ శ్రీలంక నుంచి వచ్చింది అని తెలిస్తే జైల్లో వేస్తారేమో అని చాలా భయపడుతూ ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ వెంటనే శశికుమార్ అండ్ ఫ్యామిలీని చూసి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు అని రకరకాల ప్రశ్నలు అడుగుతాడు. చివరికి ఆ పోలీస్ ఆఫీసర్ శశికుమార్ ని చూసి, నువ్వు మాట్లాడే లాంగ్వేజ్ ఏమిటి తేడాగా ఉంది, నువ్వు శ్రీలంక నుంచి వచ్చావా అని అంటాడు. దాంతో యోగిబాబు వెంటనే కలగజేసుకుని, లేదు సార్ వాళ్ళు కేరళ నుంచి వచ్చారు, వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం అలాగే ఉంటుంది అని కవర్ చేస్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ శశికుమార్ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం తీసుకుని వాళ్ళు రెంట్కి ఉండడం కోసం ఇంటి తాళాన్ని ఆ యోగిబాబుకి ఇస్తాడు. శశి ఫ్యామిలీ వెంటనే ఆ ఇంటి లోపలికి వెళ్లి చాలా ఆనందంగా ఉంటారు. కానీ శశి పెద్ద కొడుకు అయినటువంటి నీతు మాత్రం చాలా బాధపడుతూ కోపంగా ఉంటాడు. ఎందుకు శశి పెద్ద కొడుకు అలా ఉన్నాడు అన్నది మనకు ముందు ముందు తెలుస్తుంది. ఆ రోజు రాత్రి శశి, మనం శ్రీలంక నుంచి అయితే వచ్చేసాం, ఇక్కడ ఇండియాలో ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శశి వైఫ్ అయినటువంటి సిమ్రాన్ కూరగాయలు తీసుకోవడానికి బయటికి వెళ్తుంది. ఆ సమయంలో ఇంటి పక్కన ఉన్న మహిళ వచ్చి ఆ సిమ్రాన్ తో మాట్లాడుతూ, మీరే నా ఇంట్లో
ఇంట్లోకి కొత్తగా వచ్చింది, మీకేదైనా సహాయం కావాలంటే నాకు చెప్పండి, నేను సహాయం చేస్తాను అంటూ ఉంటుంది. ఇదంతా ఇంట్లో నుంచి చూస్తున్నటువంటి శశి చాలా కోప్పడుతూ సిమ్రాన్ ఇంట్లోకి రాగానే తనని చూసి, నువ్వు బయట వాళ్ళతో అంత ఈజీగా మాటలు కలపకు, వాళ్ళతో తక్కువ మాట్లాడు అని అంటూ ఉంటాడు. యోగి బాబు మాత్రం శశి వాళ్ళ ఫ్యామిలీకి ఉండడం కోసం అన్ని ఏర్పాట్లని చూసుకుంటూ వాళ్ళకి ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ ని కూడా క్రియేట్ చేపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత యోగి బాబు శశికుమార్ అండ్ ఫ్యామిలీకి ఫేక్ ఆధార్ కార్డ్ ని క్రియేట్ చేపించి వాటిని తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చి, మీకు నేను చెప్పిన కండిషన్స్ గుర్తున్నాయి కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చిన విషయం ఇక్కడ ఎవరికీ కూడా చెప్పకండి, అలాగే మీరు వీలైనంత తక్కువ పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సిమ్రాన్ దగ్గరికి పక్కింట్లో ఉండే ఆ మహిళ వచ్చి మాట్లాడుతూ, నీకేదైనా సహాయం కావాలా అన్నట్లు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అని అడుగుతుంది. మేము కేరళలో ఉన్న ఒక పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చాం, అక్కడ మాకు బతకడానికి కష్టంగా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాము అని చెప్తూ ఉంటుంది. మరోపక్క శశికుమార్, ఫ్యామిలీని చెన్నైకి తీసుకుని వచ్చాం, ఇప్పుడు ఫ్యామిలీని ఎలా పోషించాలి అని పని కోసం అని పొద్దున వెళ్ళి చెన్నై మొత్తం తిరిగి ఇంటికి వస్తూ ఉంటాడు. నిజానికి శశికుమార్ ఫ్యామిలీ వాళ్ళు అసలు ఎందుకు శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చారు అన్న విషయం మాత్రం దాచిపెడుతూ ఉంటారు. అదే సమయంలో రామేశ్వరంలో ఒక బ్లాస్ట్ ఒకటి జరుగుతుంది. ఆ బ్లాస్ట్ ఎవరు చేశారో కనిపెట్టడం కోసం ఒక సిబిఐ ఆఫీసర్ ని నియమిస్తారు. ఆ ఆఫీసర్ ఒక గుర్తు తెలియని వ్యక్తిని పట్టుకుని తనని బాగా టార్చర్ పెట్టి కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశానికి వచ్చి అక్కడ క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మన శశికుమార్ ఫ్యామిలీని ఐడెంటిఫై చేస్తారు. అది ఎలా అంటే, శశికుమార్ కి ఒక హ్యాబిట్ ఉంది కదా, తను చెత్తను ఎక్కడా వేయకుండా తన జోబులోనే దాచుకుని దాన్ని తీసుకుని వెళ్లే డస్ట్బిన్ లో వేసే అలవాటు ఉంది కదా, తను ఆ విధంగానే డస్ట్బిన్ లో మూవీ స్టార్టింగ్ లో చెత్తను తీసుకుని వెళ్లి వేశాడు కదా, సరిగ్గా అదే డస్ట్బిన్ లోనే బాంబు పేలి ఉంటుంది. దానికి ఈ సిబిఐ ఆఫీసర్ శశికుమార్ అండ్ ఫ్యామిలీని అనుమానిస్తూ ఉంటాడు. అయితే ఈ శశికుమార్ అండ్ ఫ్యామిలీని స్టార్టింగ్ లో విడిచిపెట్టేసినటువంటి కానిస్టేబుల్ కూడా సీసీటీవీ ఫుటేజ్ ని చూసి, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు, ఈ ఫ్యామిలీ చాలా మంచిది, నాకు తెలిసి ఆ శశికుమార్ కేవలం చెత్తను మాత్రమే ఆ డస్ట్బిన్ లో వేసి ఉంటాడు, తను బాంబుని వేసే వ్యక్తి కాదు అని తనకు తెలిసిన వేరొక కానిస్టేబుల్ కూడా చెప్తూ ఉంటాడు. మరోపక్క శశికుమార్ ఉన్న కాలనీలో అందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ కాలనీలో ఉన్న ఒక బ్యాచులర్ కుర్రవాడు మాత్రం ఎప్పుడు మద్యం తాగుతూ కాలనీలో ఉన్న వాళ్ళతో గొడవలు పడుతూ వాళ్ళ ఇంటి ముందు వాంతులు చేసుకుంటూ ఉంటాడు. దాంతో ఆ కాలనీలో ఉన్న అందరూ కూడా అతని మీద చాలా కోప్పడుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా ఆ శశికుమార్ గమనిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి శశికుమార్ దగ్గరికి తన వైఫ్ సిమ్రాన్ వచ్చి మాట్లాడుతూ, ఇంట్లో వస్తువులన్నీ కూడా సర్దేశాను, ఇక్కడ మనం హ్యాపీగా బ్రతకాలి అంటే నీతో పాటు నేను కూడా ఏదో ఒక పని వెతుక్కోవాలి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ యోగి బాబు శశికుమార్ మరియు సిమ్రాన్లకి ఫేక్ ఓటర్ ఐడి కార్డ్స్ ని కూడా తీసుకుని వస్తాడు. ఆ సమయంలో శశికుమార్ యోగి బాబుని చూసి, నా చిన్న కొడుకుని ఇక్కడే ఒక స్కూల్లో జాయిన్ చేయించాను, నువ్వు నాకు ఇంకొక సహాయం కూడా చెయ్యాలి, నాకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ ని ఇప్పించు, ఇక్కడ మన ఇంటి పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళు డ్రైవర్ కావాలని ఒక బోర్డు పెట్టారు, నేను ఆ పని చేసుకుంటాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న యోగి బాబు మాత్రం ఆ శశిని చూసి, ఇదేమి పల్లెటూరు కాదు, చెన్నై అంటే ఒక మహానగరం, నీకు ఇక్కడ ఏ ఏరియా ఎక్కడ ఉందో తెలియదు కదా, ఎలా డ్రైవింగ్ చేస్తావు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న శశి మాత్రం ఆ యోగి బాబుని చూసి, నేను ఇక్కడికి వచ్చిన 4 రోజుల నుంచి కూడా సిటీ మొత్తం తిరిగి వస్తున్నాను, నేను అది మేనేజ్ చేసుకుంటాను, ప్లీజ్ నువ్వు మాత్రం నాకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ని తీసుకునిరా అని అంటాడు. దాంతో యోగి బాబు వెంటనే ఆ తర్వాత రోజే శశికుమార్కి ఒక డ్రైవింగ్ లైసెన్స్ని కూడా తీసుకుని వచ్చిస్తాడు. దాంతో శశికుమార్ వెంటనే తన బావమరిది అయినటువంటి యోగి బాబును కూడా తీసుకుని పక్కింట్లో ఉండే భాస్కర్ దగ్గరికి వెళ్లి కలుస్తాడు. ఆ భాస్కర్ వెంటనే శశికుమార్ ని చూసి తను ఎక్కడి నుంచి వచ్చాడు అవన్నీ డీటెయిల్స్ కనుక్కొని, నేను నీకు ఇక్కడ డ్రైవర్ గా జాబ్ ఇవ్వాలి అంటే ఒక కండిషన్, నువ్వు నా దగ్గర ఒక 7 రోజుల పాటు జాబ్ చెయ్యాలి, అప్పుడే నిన్ను నేను పర్మనెంట్ చేస్తాను, ఈ 7 రోజులు కూడా నిన్ను నేను అబ్జర్వ్ చేస్తాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్నటువంటి శశికుమార్ ఆ భాస్కర్ ని చూసి, అలాగే సార్, అయితే నాకు ఆ 7 రోజులకి మీరు శాలరీ ఇస్తారా అని అడుగుతాడు. దానికి ఆ భాస్కర్ మాత్రం, లేదు, నేను ఆ 7 రోజులకి నీకు ఎటువంటి శాలరీ ఇవ్వను అని అంటాడు. యోగిబాబు వెంటనే శశికుమార్ ని చూసి, బాబా ఈడు వాలకం చూస్తుంటే అసలు శాలరీ ఇచ్చేవాడు లాగా అనిపించడం లేదు, వీడి దగ్గర అవసరమా అని అంటూ ఉంటాడు. అయితే శశికుమార్ మాత్రం ఇదైతే దగ్గరగా ఉంటుంది కదా అని ఆ భాస్కర్ దగ్గరే పనిలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకుంటాడు.
ఆ తర్వాత రోజే శశికుమార్ ఆ భాస్కర్ ఇంటికి వెళ్ళి పనుల్లో జాయిన్ అయ్యి మంచి మంచి పాటల్ని పెడుతూ ఎలాగైనా ఇక్కడే పర్మనెంట్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క శశికుమార్ పెద్ద కొడుకు అయినటువంటి నీతుకి ఎక్కువ మంది ఫోన్స్ చేస్తూ ఉంటారు. అలాగే మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ నీతు వాళ్ళ మదర్ సిమ్రాన్ చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే అప్పటికే సిమ్రాన్ పక్కింటి వాళ్ళతో బాగా పరిచయం అయి ఉండడంతో సిమ్రాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు సిమ్రాన్ వాళ్ళ ఇంటికి రావడం జరుగుతూ ఉంటుంది. మరోపక్క శశి కూడా భాస్కర్ తో చాలా క్లోజ్ అయి ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ సిమ్రాన్ పక్కింట్లో ఉండే అతన్ని చూసి మీరిద్దరూ ఎందుకు సింగిల్గా ఉంటున్నారు, మీకు ఎవరూ లేరా అని అడుగుతుంది. దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా ఇంట్లో నేను మా ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మా తల్లిదండ్రులు నా పెళ్లికి ఒప్పుకోలేదు. అందుకే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకుని వాళ్ళందరికీ కూడా దూరంగా వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాం. ఆ విధంగా మా కాలం అంతా కూడా అయిపోయింది అని తన బాధలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాడు. మరోపక్క శశికుమార్ జాబ్ లో జాయిన్ అయ్యి ఆ రోజు 6వ రోజు అయి ఉంటుంది. దాంతో శశికుమార్ మంచి మంచి పాటల్ని ప్లే చేస్తూ ఆ భాస్కర్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఆ భాస్కర్ మాత్రం శశికుమార్ ని చూసి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పాటలు పెడితే నిన్ను నేను పర్మనెంట్ చేయను, నాకు చిరాకు వస్తుంది అని అంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ శశికుమార్ కార్ని క్లీన్ చేస్తూ ఉండగా ఆ బజార్లో ఉన్నటువంటి తాగుబోతు బ్యాచిలర్ అటువైపుగా వెళుతూ ఉంటాడు. శశికుమార్ వెంటనే ఆ బ్యాచిలర్ ని చూసి బాబు తిన్నావా అని అడుగుతాడు. అయితే ఆ బ్యాచిలర్ మాత్రం ఎటువంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ శశికుమార్ ఇంటి పక్కన ఉన్న ఆంటీ పరిగెట్టుకుంటూ ఆ శశికుమార్ దగ్గరికి వచ్చి ప్రతిరోజు కూడా నా హస్బెండే ముందుగా నిద్ర లేచి నన్ను వచ్చి నిద్ర లేపుతూ ఉంటాడు. ఈ రోజు మాత్రం తను నిద్ర లేవలేదు, ఏమైందో నాకు తెలియడం లేదు, చాలా భయంగా ఉంది, మీరు వచ్చి చూడండి అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో శశికుమార్ సిమ్రాన్ ఇద్దరూ కూడా ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళగా అప్పుడే ఆ పెద్దాయన నిద్రలో నుంచి లేచి రాత్రి నిద్ర బాగా పట్టింది, అందుకే కొంచెం లేటుగా లేచాను, నాకేం ప్రాబ్లం లేదు అని అంటూ బయటికి వస్తాడు. అప్పటి వరకు తన హస్బెండ్ కి ఏదో అయ్యింది అని ఏడుస్తున్నటువంటి ఆంటీ అక్కడ చనిపోయి ఉంటుంది. దాన్ని చూసిన అందరూ కూడా షాక్ అవుతారు. ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ కూడా నా వైఫ్ చనిపోయింది అని చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంటాడు. ఆ చనిపోయిన ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఏడుస్తూ నేను నా వైఫ్ ని పెళ్లి చేసుకున్నప్పుడే వాళ్ళ నాన్న నాకు ఒక శాపం పెట్టాడు. అదేమిటి అంటే మేమిద్దరం కూడా వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నామని, మేము అనాథల్లాగా దిక్కులేని చావు చస్తామని శపించాడు. ఈ రోజు అదే జరిగింది అని ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి శశికుమార్ వెంటనే ఆ అంకుల్ని చూసి అంకుల్ మీరెందుకు అనాథలవుతారు, మీకు నేనున్నాను, నాతో పాటు ఈ కాలనీలో ఇంతమంది ఉండగా మీరు ఎలా అనాథలవుతారు, ఇప్పుడే వాళ్ళందరినీ తీసుకుని వస్తాను అని శశికుమార్ వెంటనే ఆ కాలనీలో ఉన్న అందరి ఇళ్ల దగ్గరికి వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. దాంతో కాలనీలో ఉన్న అందరూ కూడా పూలమాలలో తీసుకుని వచ్చి చనిపోయిన ఆ ఆంటీకి నివాళులు అర్పిస్తారు. ఇదంతా చూస్తున్నటువంటి ఆ చనిపోయిన ఆంటీ హస్బెండ్ చాలా ఏడుస్తూ వెంటనే శశికుమార్ దగ్గరికి వెళ్లి తనను హగ్ చేసుకుని నువ్వు మామూలు వాడివి కాదు శశి, నీ మనసు చాలా మంచిది, నువ్వు చాలా మంచివాడివి శశి, నీకు నీ కుటుంబానికి ఎప్పుడూ మంచి జరగాలి, నీ మనసు చాలా మంచిది అని ఏడుస్తూ ఉంటాడు. దాంతో అక్కడ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా నిజమే కదా, ఆ శశి వచ్చిన తర్వాతే మన కాలనీలో చాలా ఆనందంగా ఉంటున్నాం, అంతకుముందు ఒకరితో ఒకరు మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు, నిజంగానే ఈ శశి ఫ్యామిలీ చాలా మంచిది అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కాలనీలో ఉన్న అందరూ కూడా చనిపోయిన ఆంటీకి ఘనంగా సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలని పూర్తి చేస్తారు. శశికుమార్ వెంటనే తను వర్క్ చేస్తున్నటువంటి ఆ భాస్కర్ దగ్గరికి వెళ్ళి ఈ రోజు నేను ఇక్కడ పనిలో జాయిన్ అయ్యి 7వ రోజు, నా జాబ్ పర్మనెంట్ చేస్తారని అడుగుతాడు. దానికి ఆ భాస్కర్ మాత్రం నేను నిన్ను పర్మనెంట్ చేయడం లేదు అని అంటాడు. శశి భాస్కర్ ని చూసి ఎందుకు అనగా ఎందుకు ఏమిటి అని నీకు సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు, రేపటి నుంచి నువ్వు జాబ్ లోకి రావాల్సిన అవసరం కూడా లేదు అని అంటాడు. దాంతో శశి వెంటనే ఆ భాస్కర్ ని చూసి నీ గురించి నేను పనిలో జాయిన్ అయిన మొదటి రోజే ఇక్కడ పనిచేస్తున్న పని మనిషి చెప్పాడు, అయినా తన మాటలు నమ్మకుండా నిన్ను నమ్మి ఇక్కడ జాయిన్ అయ్యాను, ఇప్పుడు నీ అసలు స్వరూపం తెలిసింది అని తన మీద కోప్పడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటికి వెళ్లిన శశికుమార్ వెంటనే ఫుల్లుగా మందు తాగి ఇంటికి వెళ్ళగా మరోపక్క శశి చిన్న కొడుకు బీచ్ లో దొరికిన కుక్కని ఇంటికి తీసుకుని వచ్చాడు కదా, ఆ కుక్క చాలా అల్లరి చేస్తూ ఉంటుంది. దాంతో శశి పెద్ద కొడుకు వెంటనే ఆ కుక్క పిల్లని తీసుకుని వెళ్లి బజార్లో ఇడిపించి వచ్చేస్తాడు. ఆ సమయంలో సిమ్రాన్ ఆ శశిని చూసి నువ్వు మళ్ళీ తాగి వచ్చావా, ఎందుకు ఇలా చేసావని గొడవ పడుతూ ఉంటుంది. శశి పెద్ద కొడుకు కూడా శశిని చూసి ఎందుకు నువ్వు తాగి వచ్చావు అని గొడవ పడుతూ ఉంటాడు.
ఉంటాడు. శశి కూడా తన పెద్ద కొడుకుని చూసి, నువ్వెందుకు ఆ కుక్క పిల్లని తీసుకుని వెళ్లి బజార్లో పడేసి వచ్చావు, ఎందుకు నువ్వెంత కోపంగా ఉంటున్నావు అని అంటూ ఉంటాడు. ఇక్కడే అసలు శశి ఫ్యామిలీ ఎందుకు శ్రీలంక నుంచి ఇండియాకి వచ్చిందో రివీల్ అవుతుంది. నిజానికి ఈ శశి పెద్ద కొడుకు నీతు శ్రీలంకలో ఒక అమ్మాయిని చాలా సిన్సియర్ గా లవ్ చేసి ఉంటాడు. అయితే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మరియు బంధువులకి ఆ విషయం నచ్చదు. దాంతో ఆ అమ్మాయి వాళ్ళ బంధువులు, తెలిసిన వాళ్ళందరూ కూడా శశి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, మీ అబ్బాయి మరోసారి మా అమ్మాయి చుట్టూ తిరిగినా, మా ఇంటి దగ్గరికి వచ్చినా మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు. దాంతో శశి తన ఫ్యామిలీని ఎలాగైనా కాపాడుకోవాలి అని భయపడిపోయి తన ఫ్యామిలీని అక్కడి నుంచి తీసుకుని ఇండియాకి వచ్చేసి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ వస్తుంది. శశి పెద్ద కొడుకు ఆ సంఘటననే గుర్తు చేస్తూ, నువ్వెందుకు అలా చేశావు అని అడుగుతాడు. శశి మాత్రం తన పెద్ద కొడుకుతో మాట్లాడుతూ, నేను కాదు, ఈ ప్రపంచంలో ఏ తండ్రి అయినా సరే నా సిచ్యువేషన్ లో ఉంటే తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి అలానే చేస్తాడు, అందులో తప్పే ఉంది అని అంటూ ఉంటాడు. నీతు మాత్రం శశిని చూసి, ఇందులో తప్పేమీ లేదని నీకు అనిపిస్తుంది, కానీ నేను నీ వల్లనే నేను ప్రేమించిన అమ్మాయిని కూడా కోల్పోయాను అని అంటాడు. ఆ మాటలు విన్న శశి, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో చెప్పు, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి ఎలాగైనా ఆ అమ్మాయితో నీకు పెళ్లి చేస్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న శశి పెద్ద కొడుకు నీతు మాత్రం, అవసరం లేదు, ఈ పాటికి ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది, నాకు దానికన్నా కూడా నువ్వు ఇండియాకి వచ్చి ఇక్కడ కష్టపడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నాను, అక్కడే ఎక్కడో ఒక చోట ఉంటే నా చదువు అయిపోయిన తర్వాత నేను కూడా జాబ్ చేసేవాడిని కదా, అక్కడి నుంచి ఇండియాకి తీసుకుని వచ్చేసావు, నేను అక్కడ చదివిన డిగ్రీ ఇక్కడ చెల్లుబాటు కాదు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న శశి తన పెద్ద కొడుకు నీతుని చూసి, బాధపడకు, అప్పుడు నాకు వేరే ఆలోచన ఏమీ లేదు, మిమ్మల్ని అందరినీ కాపాడడం కోసమే ఇక్కడికి తీసుకుని వచ్చాను, ప్లీజ్ నన్ను క్షమించు అని అంటాడు. నీతు మాత్రం తన తండ్రిని చూసి, నేను నిన్ను క్షమించడం కాదు నాన్న, నేనే తప్పు చేశాను, ఇక మీదట ఎప్పుడూ కూడా అలా చెయ్యను, నువ్వే నన్ను క్షమించు అని తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడుకున్న తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి చాలా ఆనందంగా ఉంటారు. ఇది మొత్తం కూడా ఆ శశి ఇంటి ఓనర్ కూతురు చూసి, వీళ్ళు ఎంత ఆనందంగా అన్యోన్యంగా ఉండారు, మా ఫ్యామిలీ ఎందుకు ఇలా లేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది. అలా శశి కుటుంబం చాలా ఆనందంగా ఉండగా మరో పక్క రామేశ్వరంలో బాంబు బ్లాస్ట్ జరిగింది కదా, దాన్ని సిబిఐ ఆఫీసర్ ఎంక్వైరీ చేస్తూ సీసీటీవీ ఫుటేజ్ ని బట్టి దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో శ్రీలంక నుంచి వచ్చినటువంటి శశి ఫ్యామిలీని విడిచిపెట్టినటువంటి కానిస్టేబుల్ పై అధికారిని చూసి, నేనే వాళ్ళ ఫ్యామిలీని విడిచిపెట్టాను అని తన పై అధికారి దగ్గర చెప్పేస్తాడు. దాంతో పై అధికారి మాత్రం వాళ్ళని పట్టుకుంటే అక్కడ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఈ సిబిఐ ఆఫీసర్ ఒక కుర్రవాడి మీద అనుమానంతో స్టేషన్ కి తీసుకుని వచ్చి బాగా చిత్రహింసలు పెడుతున్నాడు కదా, ఆ కుర్రవాడు చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ ఉంటాడు. దాంతో నిజానికి ఈ సిబిఐ ఆఫీసర్ ఒక ప్రమాదంలో ఉంటాడు. అదేమిటి అంటే, నిజంగా అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసిన వాళ్ళని కనిపెట్టాలి, లేని పరిస్థితుల్లో ఆ సిబిఐ ఆఫీసర్ ఉద్యోగం కూడా పోయే పరిస్థితి ఏర్పడి ఉంటుంది. మరోపక్క శశి కుటుంబం చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఇప్పుడే నిజానికి వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. నిజానికి శశి చిన్న కొడుక్కి రామేశ్వరం బీచ్ లో ఒక కుక్క పిల్ల దొరికింది కదా, ఆ కుక్క పిల్ల యజమాని పోలీస్ స్టేషన్ కి వెళ్లి నా కుక్క పిల్ల పోయింది అని కంప్లైంట్ ఇస్తాడు. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ మాత్రం, మాకు ఉన్న సమస్యలు చాలు, మళ్ళీ ఇదొక సమస్య అంటూ చాలా చిరాకు పడుతూ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి నీ కుక్క డీటెయిల్స్ చెప్పు అని అంటాడు. ఆ వ్యక్తి వెంటనే తన కుక్క ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోను చూసినటువంటి కానిస్టేబుల్ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఈ కుక్కనే కదా ఆ రోజు శ్రీలంక నుంచి వచ్చిన ఆ ఫ్యామిలీలో చిన్న బాబు దగ్గర ఉంది అని గుర్తు చేసుకుని వెంటనే ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని మొత్తం చెక్ చేసి అక్కడ ఒక ఫ్యామిలీ కుక్కతో పాటు ఒక క్యాబ్ లో ఎక్కి ఉండడం రికార్డ్ అయి ఉంటుంది. కానీ వాళ్ళ ఫేస్లు మాత్రం రికార్డ్ అయి ఉండవు, కానీ వాళ్ళ వెనకాలే సేమ్ ఇలాంటి కుక్కే క్యాబ్ ఎక్కి ఉంటుంది. అది చూసినటువంటి కానిస్టేబుల్ వెంటనే సిబిఐ అధికారి దగ్గరికి వెళ్లి, మనం ఈ కుక్కని బేస్ చేసుకుని వాళ్ళని పట్టుకోవాలి అని అంటాడు. ఆ తర్వాత చెన్నై మొత్తం వెతికి ఆఖరికి ఆ క్యాబ్ డ్రైవర్ ని ఎంక్వైరీ చేయగా ఆ క్యాబ్ డ్రైవర్ ఆ ఫ్యామిలీని ఎక్కడ డ్రాప్ చేశాడో చెప్తాడు. ఆ విధంగా పోలీసులు అందరూ కూడా ఆ క్యాబ్ డ్రైవర్ సహాయంతో శశి ఫ్యామిలీ ఉన్న కాలనీ దగ్గరికి బయలుదేరతారు. అప్పటికే ఆ కాలనీలో ఉన్న అందరూ కూడా ఆ శశి ఫ్యామిలీకి బాగా దగ్గరై ఉంటారు. ఆఖరికి భాస్కర్ కూడా శశికి జాబ్ ని పర్మనెంట్ చేసి ఉంటాడు.
ఆఖరికి ఆ కాలనీలో బాగా తాగుతూ ఉండే బ్యాచులర్ కూడా ఈ శశి దగ్గరికి వచ్చి, ఈ కాలనీలో అందరూ కూడా నేను తాగుబోతుని అని తిడుతూ ఉంటారు, కానీ నేను ఎందుకు తాగుతున్నారో ఎవ్వరూ నన్ను అడగలేదు. నిజానికి మా అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను ఆ బాధతో తాగుతున్నాను, కానీ మీరు మాత్రం నన్ను అడిగారు, నా గురించి కేరింగ్ తీసుకున్నారు, మీరు నిజంగా చాలా గొప్ప వాళ్ళు అంటూ ఉంటాడు. ఆ బ్యాచిలర్ చెప్పిన మాటలన్నీ కూడా ఆ కాలనీలోని వాళ్ళందరూ కూడా విని, నీ తాగుడు వెనకాల ఎంత బాధ దాగి ఉందా, ఇక నుంచి నువ్వు తాగవలసిన అవసరం లేదు, నీకు మేమందరం కూడా ఉన్నాము అని అంటూ ఉంటారు. వెంటనే కాలనీలోని వాళ్ళందరూ కూడా ఆ శశిని మరియు తన కుటుంబాన్ని చూసి, మీరు నిజంగా చాలా మంచివాళ్ళు, మీకు ప్రజలకు సేవ చెయ్యాలి అనే హృదయం ఉంది కదా, అది చాలా మంచి క్వాలిటీ, మీరు విదేశాల నుంచి వచ్చినా సరే మీరు మాతో బాగా కలిసిపోయారు అని అంటారు. నిజానికి అప్పటికే ఆ శశి తను శ్రీలంక నుంచి అక్కడికి వచ్చిన విషయం వాళ్ళందరికీ కూడా చెప్పేసి ఉంటాడు. ఆ కాలనీలో అందరూ కూడా శశిని వాళ్ళల్లో ఒకడిగా చూసుకుని చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సిబిఐ ఆఫీసర్ ఈ శశి వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టినటువంటి ఆ కానిస్టేబుల్ ని తీసుకుని ఈ శశి ఫ్యామిలీ ఉన్న కాలనీ దగ్గరికి చేరుకుంటాడు. వెంటనే ఆ సిబిఐ ఆఫీసర్ ఆ కానిస్టేబుల్ ని చూసి ప్రతి ఇంటికి కూడా కానిస్టేబుల్ ని తీసుకుని వెళ్తూ, వీళ్ళైనా ఆ రోజు శ్రీలంక నుంచి ఇక్కడికి వస్తే నువ్వు వదిలిపెట్టింది అని అడుగుతూ ఉంటాడు. అయితే ఆ కానిస్టేబుల్ మాత్రం కాదు అని అంటూ ఉంటాడు. అలా ప్రతి ఇంటికి వెళ్లి చెక్ చేస్తూ ఉంటారు. చివరికి ఆ సిబిఐ ఆఫీసర్ కానిస్టేబుల్ ని ఈ శశి ఫ్యామిలీ ఇంటి దగ్గరకు కూడా తీసుకుని వచ్చి, ఆ రోజు శ్రీలంక నుంచి వచ్చింది వీళ్ళేనా అని అడుగుతాడు. అయితే ఆ కానిస్టేబుల్ మాత్రం చాలా షాకింగ్ గా కాదు అని సమాధానం చెప్తాడు. సిబిఐ ఆఫీసర్ మాత్రం ఆ కానిస్టేబుల్ ని చూసి, ఈ కాలనీలో ఉన్న అన్ని ఇల్లు ఆల్మోస్ట్ చూసేశాం, నువ్వు నిజంగా వాళ్ళని చూసావా లేదా అంటూ తనని తిడుతూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే సరిగ్గా అదే సమయంలో ఈ సిబిఐ ఆఫీసర్ ఒక యువకుడిని అనుమానంగా తీసుకువచ్చి టార్చర్ చేశాడు కదా, ఆ యువకుడు చనిపోయి ఉండడంతో పై వాళ్ళు వెంటనే ఈ సిబిఐ ఆఫీసర్ ని అదుపులోకి తీసుకోండి అని ఒక మెసేజ్ ని పంపిస్తారు. దాన్ని చూసినటువంటి కానిస్టేబుల్ చాలా సంతోషపడతాడు. దాంతో పోలీసులందరూ కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. అయితే శశి మాత్రం ఈ కానిస్టేబుల్ కి మా గురించి బాగా తెలుసు కదా, అయినా మా గురించి ఎందుకు ఆ సిబిఐ ఆఫీసర్ కి చెప్పలేదు అని వెంటనే తను పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ కానిస్టేబుల్ ని కలిసి, నువ్వెందుకు మా గురించి వాళ్ళకి చెప్పలేదు అని అడుగుతాడు. దానికి ఆ కానిస్టేబుల్ వెంటనే శశికుమార్ని చూసి, మీ ఫ్యామిలీ చాలా మంచిది, ఇది నాకు ఎలా తెలిసింది అంటే, నేను మీ అందరి కోసం చెక్ చేస్తున్న సమయంలో ఈ కాలనీలో ఉన్న అందరూ కూడా తమిళియన్సే, అయినప్పటికీ వాళ్ళు తమిళ్ని చాలా ప్రాపర్గా మాట్లాడకుండా ఒక శ్రీలంక వాళ్ళు తమిళ్ ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడారు. అప్పుడే నాకు క్లియర్గా అర్థమయ్యింది, వాళ్ళందరికీ కూడా మీతో బాగా బాండింగ్ ఏర్పడినట్లు ఉంది, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కాపాడాలని ఆ విధంగా మాట్లాడారు. అప్పుడే నా కళ్ళకు మాత్రమే మీరు మంచి వాళ్ళగా అనిపించలేదు, ఈ కాలనీలో అందరికీ కూడా మీరు మంచి వాళ్ళగా అనిపించారు, అలాంటి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నాకు చాలా పాపం తగులుతుంది, అందుకే నేను మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, మీరు ప్రశాంతంగా మీ జీవితాన్ని ఇక్కడే గడపండి అని అంటాడు. నిజానికి శశి ఫ్యామిలీ శ్రీలంక నుంచి వలస వచ్చినప్పటికీ ఆ కాలనీలో ఉన్న ఫ్యామిలీస్ అన్నిటితో కూడా తన మంచితనంతో తన మంచి హృదయంతో కాలనీలో అందరికీ కూడా సహాయం చేస్తూ అందరూ కలిసి ఉండేలాగా చేసి ఉంటాడు. ఆ విధంగా కానిస్టేబుల్ శశి ఫ్యామిలీని విడిచిపెట్టి ఉండడంతో శశి ఫ్యామిలీ ఆ కాలనీలో ఉన్న అందరితో కూడా కలిసిపోయి ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అక్కడతో ఈ మంచి ఫీల్ గుడ్ మూవీ ఎండ్ అవుతుంది. మైకేల్ మరియు జార్జ్ల ముద్దుల తమ్ముడు రాబర్ట్ ని ఎవరు చంపేశారు? ప్రతి కేసుని కూడా తొందరగా సాల్వ్ చేసే పోలీస్ ఆఫీసర్ జార్జ్ తన తమ్ముడు రాబర్ట్ కేసును మాత్రం ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నాడు? మైకేల్, జార్జ్, రాబర్ట్లకి సమానంగా ఆస్తి పంచవలసిన వాళ్ళ ఫాదర్ యాంటోనీ దాస్ ఆస్తి మొత్తాన్ని రాబర్ట్కే ఎందుకు రాసిచ్చాడు? అసలు రాత్రి సమయంలో యాంటోనీ దాస్ గోడౌన్లో దొంగతనం చేస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఆ దొంగతనాలకి రాబర్ట్ మరణానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు రాబర్ట్ మరణం వెనక దాగి ఉన్న ఆ రహస్యం ఏమిటి? ఒక స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్ కేసును సాల్వ్ చేయడానికి ఎలా సహాయపడ్డాయి? చివరికి రాబర్ట్ మరణం వెనక దాగి ఉన్న రహస్యాన్ని పోలీసులు కనిపెట్టారా లేదా అన్నదే 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఓసే పింటే ఓసియంతు మూవీ స్టోరీ. నిజానికి ఈ మూవీని రియల్ గా జరిగిన సంఘటనని బేస్ చేసుకుని తీయడం జరిగింది. సో ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.